సమ్మక్క సార్లమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా దేవంపల్లి కొండపలకల గ్రామాల్లో డప్పుచప్పుల మధ్య శివశక్తుల పూనకాలతో నృత్యాలు చేస్తూ సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చారు. మానకొండూరు మండలం కొండపలకల గ్రామంలో గల సమ్మక్క సార్లమ్మ ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగిశెట్టి రాజయ్య మొక్కు మేరకు వారి నివాసంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణ ఎత్తు బంగారాన్ని జోకి అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సార్లమ్మ జాతర అతిపెద్ద జాతర అన్నారు. ప్రతి సమ్మక్క సార్లమ్మ వద్ద ఎండోమెంట్ అధికారులు నిర్వాహకుల సహకారంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేశామన్నారు. సమ్మక్క సార్లమ్మ జాతర వీరవనితల దేవతలుగా వీరు తెలంగాణ ప్రజల చేత పూజలు అందుకుంటున్నారని తెలిపారు. సమ్మక్క సార్లమ్మ దీవెనలతో ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. వీరి వెంట కొండపలకల సమ్మక్క సార్లమ్మ జాతర కమిటీ చైర్మన్ కొత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, మండల నాయకులు ముత్సాని శ్రీనివాసరెడ్డి, తాళపల్లి సంపత్ గౌడ్, రామిడి తిరుపతి, గస్కండి సంపత్, రేమిడి శ్రీనివాసరెడ్డి, మీస సత్యనారాయణ, రామిడి తిరుమల రెడ్డి, నాగిశెట్టి రాజయ్య, ఎరవేని రామాంజనేయులు, వీరగోని వీరస్వామి, తోట శ్రీనివాస్, బుర్ర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకోవడం తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మానకొండూరు నియోజకవర్గంలోని కొండపల్కల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకున్నాం. వారందరి కోసం కూడా అందరినీ చక్కగా చల్లగా చూడాలని, అందరినీ ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని, అదేవిధంగా ప్రజలు కూడా ఎట్లాంటి ఇది లేకుండా జరుపుకోవాలని, అధిక సంఖ్యలో కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అన్ని ఈ యొక్క మానకొండూరు నియోజకవర్గానికి, తెలంగాణ ప్రజలకు ఈ సమ్మక్క సారలమ్మలు ఆశీర్వదించి ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాలని కోరుకుంటూ సెలవు.